హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో టీజీ ఎడ్సెట్కి సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ అప్లై చేసి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ దీంట్లో మీరు ఒకవేళ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి తెలుసుకోవాలి అని అనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన హాల్ టికెట్స్ మీరు చూసుకోండి, ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది అండ్ మనం ఏ కాలేజెస్లలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదని డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి బీఎడ్ చేసిన వాళ్ళు చాలామంది మెథడాలజీస్ని బేస్ చేసుకొని చూస్ చేసుకుంటారు. సో మీరు మంచి మెథడాలజీ చూస్ చేసుకోండి. నేను బీఎడ్ చేసినప్పుడు నాకు తెలియని కూడా ఉన్నాయి. అంటే అప్పుడు మనకి నాకు జస్ట్ నేనేదో గురుకులంలో వర్క్ చేస్తున్నా కదా అని చేయాలి అనిపించి చేసిన. సో నాకు కూడా చేసేంత వరకు తెలియదు ఇట్లా మెథడాలజీస్ ఉంటాయి అనేది. నేను మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ తీసుకున్నా. అయితే నాకు ఇంగ్లీష్లోనే జాబ్ కొట్టాలి డిఎస్సిలా అన్నట్టు ఉండేది అనమాట. అప్పుడు మ్యాథ్స్ టీచర్ కంటే ఇంగ్లీష్ టీచర్ కావాలనే ఉండేది. కానీ నాకు పీజీ ఇంగ్లీష్ లేదు, కానీ నాకు తెలియదు బీఎడ్ చేసినప్పుడు ఏంటిది కంపల్సరీగా పీజీ బీఎడ్ ఉంటేనే నేను మళ్ళీ డిఎస్సిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాయడానికి ఎలిజిబుల్ అని. నేను మ్యాథ్స్కి ఎలిజిబులే, ఎందుకంటే బీటెక్లో మాకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి బీటెక్ స్టూడెంట్స్ బీఎడ్ చేయొచ్చు అనే సర్క్యులర్ ఎప్పుడైతే వచ్చిందో అది అయిపోయాక 1 ఇయర్కో 2 ఇయర్స్కో నేను ఆ కోర్స్ చేద్దామనే థాట్లో ఉండే. సో అట్లా చేసిన. నా ఎక్స్పీరియన్స్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎవరికొకరికి హెల్ప్ అవుతుందని. చాలామంది అనుకుంటారు బయట గైడెన్స్ ఇచ్చేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు అనేసి. గైడెన్స్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ జెన్యున్గా గైడెన్స్ ఇచ్చి వాళ్ళ మిస్టేక్స్ కూడా షేర్ చేసుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అప్పుడు ఏమైందంటే నేను ఇక మళ్ళీ డిఎస్సి టెట్ క్వాలిఫై అయిపోయాక డిఎస్సికి అప్లై చేసుకుందాం అనేటప్పుడు మ్యాథ్స్కి అప్లై చేసిన. ఇంగ్లీష్ కూడా అప్లై చేద్దాము అని అనుకున్నా. అయితే ఇంగ్లీష్కి అప్లై చేసేటప్పుడు సరే అని ఒకసారి పీడిఎఫ్ కూడా చూసుకోవాలి కదా మనం అసలు ఎలిజిబులా కాదని. అట్లా చూసుకున్నప్పుడు కంపల్సరీ పీజీ అంటే డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అంటే 3 సంవత్సరాలు కంప్లీట్గా ఇంగ్లీష్ అన్న ఉండాలి, లేకపోతే పీజీ అన్న ఉంటేనే డిఎస్సికి ఎలిజిబుల్ అన్నమాట. అంటే నేను బీటెక్ చేసినప్పుడు నా బీటెక్లో 3 ఇయర్స్ కంపల్సరీగా ఇంగ్లీష్ అన్న తెలుగు అన్న ఏదైనా మనం ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ ఉండాలి. బీటెక్ అయితే మాకు కంపల్సరీగా 3 ఇయర్స్ ఉండదు. అదే ఇంగ్లీష్ అనుకోండి మాకు ఫస్ట్ ఇయర్ ఆప్షనల్ కింద ఉంటుంది. కానీ తెలుగు అనుకోండి, ఇప్పుడు మీరు ఎవరైనా కూడా తెలుగు చూస్ చేసుకుంటారు. మీరు ఒకవేళ తెలుగు మీకు కంపల్సరీగా 3 ఇయర్స్ ఉంటాయి. హిందీ చూస్ చేసుకుంటారు, హిందీ కూడా 3 ఇయర్స్ ఉంటాయి. లేకపోతే మీకు పీజీ కనుక ఉంటేనే మీరు డిఎస్సిలో ఇంగ్లీష్ టీచర్గా హయ్యర్ గ్రేడ్స్కి బీఎడ్ చేసినా కూడా ఎలిజిబుల్ అవ్వాలంటే, లేకపోతే టీజీటీగా చేయాలన్నా కూడా కంపల్సరీగా 3 ఇయర్స్లో ఆ సబ్జెక్ట్ మీరు చదివి ఉండాలి. అట్లయితేనే ఎలిజిబుల్, లేదు అంటే కాదు. ఓకే, బీటెక్ చేసిన వాళ్ళైతే మ్యాథ్స్కి బై డిఫాల్ట్గా మీకు ఉంటుంది కాబట్టి ఏం కాదు. బట్ ఒకవేళ నార్మల్ డిగ్రీలో ఉన్న వాళ్ళకి, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా తెలియకుండా ఉంటారు చాలామంది. డిగ్రీ చేసినా కదా ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టుకుందామని కామన్గా పెట్టుకునే సబ్జెక్ట్ సోషల్. ఓకే, సోషల్ ఫైన్. బట్ ఇంకొక సబ్జెక్ట్ లైక్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే, ఓకే సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, అట్లాంటివి చూస్ చేసుకునేటప్పుడు, ఫిజికల్ సైన్స్ అట్లాంటివి చూస్ చేసుకునేటప్పుడు కానీ మీకు కంపల్సరీగా డిగ్రీలో మీకు ఇప్పుడు ఎంపీసీఎస్ ఉంటుంది. ఎంపీసీఎస్ వాళ్ళకి డిగ్రీలో ఫిజికల్ సైన్స్ అనేది 3 ఏళ్ళు ఉంటుంది. సో మీరు ఫిజికల్ సైన్స్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా మీ సబ్జెక్ట్ ఏదో దాన్ని బట్టి మీ మెథడాలజీని చూస్ చేసుకోండి. ఓకే, మరీ చెప్తున్నా, ఈ తప్పును చేయకండి. ఏదో ఒకటి బీఎడ్ చేసినామా అయిపోతుంది, డిఎడ్ వాళ్ళని పక్కకు పెట్టేసండి, వాళ్ళతో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా మీ మెథడాలజీ ఏదైతే ఉంటుందో మీ మెథడాలజీని బేస్ చేసుకొని మీరు సబ్జెక్ట్స్ని చూస్ చేసుకోవాలి. అట్లా చూస్ చేసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. మీ సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ టచ్లో ఉంటుంది కాబట్టి మీరు ఫర్దర్గా బాగా చెప్పగలుగుతారు, కంటెంట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, సబ్జెక్ట్ మీద కూడా మీకు మంచి గ్రిప్ ఉంటుంది అనమాట. సో చూస్ వైజ్లీ.